హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఏపీ రాజకీయాల్లోకి ఒకసారి మనం తొంగి చూస్తే చాలా అంటే ఇంకా బెట్టింగ్స్, ప్రిడిక్షన్స్ ఎక్కడ కూడా ఆగలేదు. ఇంకా వారం రోజుల్లోకి వచ్చేసాము రిజల్ట్స్ రావడానికి. సో మళ్ళీ మండేకి మనకి రిజల్ట్స్కి అంతా కూడా సిద్ధమవుతుంది. ట్యూస్డేకి అంతా కూడా రిజల్ట్స్కి మనం సిద్ధమైపోతున్నాము. అయితే ఏ పార్టీ గెలుస్తారు, ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతున్నారు అని చెప్తే మనం ఫస్ట్ నుంచి కూడా ఛానల్లో వైసీపీనే గెలవబోతుందా అనేది పక్కాగా చెప్తున్నాం. ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ కానీ లేకపోతే బెట్టింగ్స్ వాళ్ళు కానీ నాకు ఫోన్లు చేసి పదే ఎలా ఉంది, ఏంటి ఇలా ఉంది, ఎవరు గెలుస్తున్నారు, బయట ఏంటి విపరీతంగా ప్రచారం జరిగిపోతుంది, మీరేమో అలా చెప్తున్నారు, టీడీపీ గెలిచేస్తుంది అంటున్నారు, బెట్టింగ్స్ పెడుతున్నారు. సో ఇలాంటివన్నీ మనకి వినిపిస్తూ ఉన్నాయి. మనకు వచ్చే కాల్స్ కానీ మనతో మాట్లాడే వాళ్ళు కానీ చాలా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3-4 డేస్ నుంచి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఏమనంటే కూటమి అధికారం చేపట్టబోతుందని. బట్ అది అంటే పాసిబిలిటీస్ కూడా తక్కువే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎందుకంటే క్యాడర్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాల్సిన అవసరం ఉంది. రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు కౌంటర్స్లో కూర్చోబెట్టుకోవడానికి వాళ్ళకి కార్యకర్తలు ఉండాలి కదా. సో దాన్నంతా నిలిపి పెట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఒక ప్రచారం, అది బెట్టింగ్స్ రూపంలో వాళ్ళు చాలా రూమర్స్ స్ప్రెడ్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య మనం చూసుకుంటే కూటమికి వైసీపీకి మధ్య ఎవరిలో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. వైసీపీకి వచ్చేసి వాళ్ళు వైనాట్ 175 అని చెప్పేసి ప్రచారాన్ని వీళ్ళు కూటమి పొత్తులు లేకపోతే ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది డిసైడ్ అవ్వకముందే సిద్ధం సభల పేరుతో వాళ్ళు విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా తిరిగి ప్రచారం చేసుకున్నారు. సో ఒక కెరటంలాగా వాళ్ళకి ఒక ఉవ్వెత్తున ఒక ప్రజా చైతన్యం కానీ ప్రజా అభిమానం కానీ ఆ పార్టీలో కనిపించింది. ఇంకా వీళ్ళు సెటిల్ అయ్యి కూటమి నిదానంగా బీజేపీ పొత్తు కోసం పాకులాడి లేకపోతే టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పొత్తులు పెట్టుకొని సీట్లు పంచుకొని అన్ని సీట్లని ఇన్ని సీట్లని ఎక్కడ పోటీ చేయాలి, మీరెన్ని మేమెన్ని మేమెక్కడ మీరెక్కడ ఇవన్నీ అనుకునే లోపు దాదాపు వాళ్ళ సిద్ధం సభలన్నీ కూడా పూర్తయిపోయినాయి. సో వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో కోసం కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసే వరకు కూటమి కూడా ఆగాల్సి వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు కూటమి మేనిఫెస్టో ఇచ్చారు. అది కూడా బీజేపీ బాబాయ్ మమ్మల్ని వద్దు, మమ్మల్ని పెట్టొద్దు ఆ మేనిఫెస్టోలో, అది సాధ్యం కాని మేనిఫెస్టో అని చెప్పేసి బీజేపీ వాళ్ళని అంటరాని వాళ్ళలాగా టీడీపీని, జనసేనని చూసి మీ ఫోటోలు వేసుకోండి, మీ మేనిఫెస్టోలో మీరే ఉండండి, మీరే చేసుకోండి అని చెప్పేసి బీజేపీ కూటమిలో ఉన్నా కూడా మేనిఫెస్టోలో లేదు. సో ఈ రకంగా వాళ్ళ ప్రచారాలు కొనసాగినాయి. అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత, ఎలక్షన్ జరిగిన తీరుతెన్నులు చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు వచ్చేసి మేము గతంలో కన్నా ఒక సీటు ఎక్కువే సంపాదించుకోబోతున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ మీడియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కూటమి వస్తుంది అని చెప్పుకుంటున్నారు తప్ప జనంలో ఎక్కడ కూడా కూటమి వస్తుంది అనేది మనకి కనిపించడం లేదు. సో అయితే రేపు అంటే 4వ తేదీ ఎప్పుడైతే కౌంటింగ్ జరుగుతుందో అప్పుడు దాని మీద కౌంటింగ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద వాళ్ళ కార్యకర్తల తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే ఇప్పటికే వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు కాబట్టి వైజాగ్లో కంప్లీట్ ఏర్పాట్లు అయితే సరిపోతున్నాయంట. కార్యకర్తల నుంచి కానీ లేకపోతే నాయకులు కానీ వైజాగ్లో, ఎందుకంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది గెలవబోతున్నామని. సో వాళ్ళైతే ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. కార్యకర్తలు అయితే అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వైజాగ్కి రావడానికి సిద్ధమైపోతున్నారు. హోటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా అయితే అక్కడ పెద్ద మ్యూజికల్ ఇది చేయడం కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చారంట. తర్వాత అక్కడ అంటే బాంబులు కానీ లేకపోతే టపాసులతో సెలబ్రేట్ చేసుకోవడానికి దాదాపు 20 లక్షల టపాసుల్ని అక్కడ కాల్చి సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు అడ్వాన్సులు అవి అంతా కూడా ఏమంటారు బాణాసంచా అని కొనుగోలు కూడా చేస్తున్నట్లు సమాచారం ఉంది. అంత సెలబ్రేషన్స్కి వైసీపీ సిద్ధమవుతుంది. ఇక టీడీపీ ఎక్కడ చేస్తుంది ప్రమాణ స్వీకారం? అసలు ఎవరు గెలవబోతున్నారు? చంద్రబాబు గెలవబోతున్నారా, లోకేష్ గెలవబోతున్నారా, పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారా? సో రేపు గెలిస్తే చంద్రబాబు, లోకేష్ గెలిస్తే
అంటే ఒకవేళ ఎందుకంటే సర్వేస్ కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న అంచనాలు కానీ ఇవన్నీ ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా 50-50 అనే చెప్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. లోకేష్ని అలానే చెప్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉన్న విషయం. సో ఇంకా అసలు ఎవరు గెలుస్తారు అనేది ఒక క్లారిటీ రాకముందు అసలు వీళ్ళు సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకుంటారు అనేది ఇంకా ఎక్కడ జరుగుతుంది చర్చ. అలాంటివి అయితే ఏమీ జరగట్లేదు. అంటే వీళ్ళు వైజాగ్కి వెళ్ళడానికి వైసీపీ కార్యకర్తలు ఎలా ఆసక్తి చూపిస్తున్నారో, వాళ్ళ లీడర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అలానే కూటమికి సంబంధించిన నేతల్లో మాత్రం ఎక్కడ చలనం కనిపించట్లేదు. ఈ మధ్య అంటే ఒక 1 డే నుంచి మాత్రం కొంత టర్న్ అయింది. ఎందుకంటే నిన్నటి వరకు బెట్టింగులకి దూకుడుగా వ్యవహరించిన టీడీపీ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వైసీపీనే మీ ఓడే అధికారంలోకి వచ్చేటట్టున్నాడని చెప్పేసి వైసీపీ టీడీపీ నేతల మధ్య కాన్వర్సేషన్స్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్కి వైసీపీ ముందుంది, టీడీపీ వెనకబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ కాన్ఫిడెన్స్ టీడీపీ నాయకుల్లో లోపించిందా అనేదే మనకు కనిపిస్తుంది. సో సర్వేస్ అన్నీ చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాన్ఫిడెన్సే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. సో 4వ తేదీ మరి రిజల్ట్ ఏం డిసైడ్ చేయబోతుందో మాత్రం చూడాల్సిందే. బ్యాలెట్ పేపర్స్లో చాలా భద్రంగా ఉంది. సో బ్యాలెట్ పేపర్స్ని కూడా బ్యాలెట్స్లో ఈవీఎంస్లో చాలా సిద్ధంగా ఉంది. నేను బ్యాలెట్ పేపర్స్ అంటున్నాను. సో ఈవీఎంస్లో సిద్ధంగా ఉంది. సో ఈవీఎంస్ మరి ఎవరిని ప్రకటించబోతున్నాయో, జనం తీర్పు ఎలా ఉందో 4వ తేదీకి తెలుస్తుంది. సో ఎవరి ప్రెడిక్షన్స్కి వాళ్ళు అనుకూలంగా వాళ్ళైతే రెడీలు అయిపోతున్నారు. కానీ ఆ రెడీ అవ్వడంలో టీడీపీ వెనుకబడిందనే చెప్పుకోవాలి.